వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ. శాపం కథ మీకోసం. అబ్బా, జగపతి బాబు భలే హ్యాండ్సమ్గా ఉన్నాడే. అలాంటి సీరియస్ రోల్స్లో అతనికి తిరుగులేదు. తను రాత్రి చూసిన సినిమా గురించి హుషారుగా చెప్తున్న ప్రమిళ బ్రేక్ వేసినట్టు టక్కున ఆగిపోయింది. చాకోబార్లు కొద్ది కొద్దిగా కోరికి చప్పరిస్తున్న స్వప్న, మాధవిలు ప్రమిళ సడన్గా అలా మాటలు ఎందుకు ఆపేసిందో అర్థం కాక తలెత్తి చూశారు. ప్రమిళ కళ్ళల్లో భయం. ఆమె చూస్తున్న వైపు చూసి వాళ్ళు ఉలికిపడ్డారు. ముగ్గురు టక్కున లేచి నిలబడ్డారు. అక్కడి నుంచి వెళ్ళిపోదామని బయలుదేరారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. వాళ్ళు రానే వచ్చేశారు. నిన్న కూడా అంతే, సరిగ్గా ఇదే వేళ తాము ముగ్గురు ఇలాగే సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు వచ్చారు. వెకిలిగా నవ్వుతూ ముగ్గురు స్నేహితురాలను చుట్టుముట్టారు. అక్కో అక్కో అక్క, నీ బంధువులం వచ్చిన మక్క, పరాకు సేయికే అక్క, నువ్వు పైసలు దీవే అక్క, చిరాకు పడకే అక్క, నువ్వు చిల్లర దీవే అక్క. పైటలా వేసుకున్న తువ్వాళ్ళను సరిచేసుకుంటూ ఆటపాటలు సాగిస్తూనే వారి చేతిలోని హ్యాండ్ బ్యాగులు గుంజుకోబోయారు. అమ్మాయి ఏంటి దర్జనం? గట్టిగా అరిచింది ప్రమిళ. నేను అమ్మాయినా? అయితే ఓకే పాప అన్నాడో హిజ్రా ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇస్తూ. మిగిలిన వాళ్ళంతా కిసుక్కని నవ్వారు. ఒంటిపై ఎక్కడ పడితే అక్కడ తడుముతూ వాళ్ళు వెకిలిగా ప్రవర్తిస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు స్నేహితురాళ్ళ ముగ్గురు. ట్యాంక్ బండిపై వెళ్తున్న వాళ్ళంతా వినోదంగా చూస్తున్నారు తప్ప ఎవరు వచ్చి వీళ్ళని ఆదుకోలేదు. పైగా వెళుతూనే ముసిముసి నవ్వులు. చీచి, ఏం మనుషులు! తోటి వాళ్ళు అందున ఆడపిల్లలు యాతన పడుతుంటే ఒక్కడికి జాలి దయ లేదే. అయినా ఈ జాతి ఏంటి? ఆడా కాకుండా మగా కాకుండా దేవుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు పుట్టించాడు అనుకుంది ప్రమిళ మనసులో చిరాకుగా. మిగిలిన ఇద్దరు ఆలోచనలు ఇలాగే కొనసాగుతున్నాయి. పావుగంట తర్వాత ముగ్గురు స్నేహితురాళ్ళ వద్ద బలవంతంగా డబ్బులు తీసుకొని అక్కడి నుంచి నిష్క్రమించారు హిజ్రాల గుంపు. నా పర్సులో డబ్బంతా కొట్టేశారే పాడుముండలు, ఇప్పుడు బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు లేవు, ఏడు ముఖం పెట్టింది మాధవి. సర్లే ఏడవకు, మేమిస్తాంలే అన్నారు ముగ్గురు స్నేహితులు ఓదారుస్తూ. ప్రమిళ, మాధవి, స్వప్న 10వ తరగతి చదువుతున్నారు. ముగ్గురుండేది రామ్నగర్ ఏరియానే. ఇందిరా పార్క్ సమీపంలోనే రామకృష్ణ మఠంలో ముగ్గురు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకు వస్తున్నారు. క్లాస్ తర్వాత సాయంకాలం కాసేపు ట్యాంక్ బండ్పై సేద తిరగటం అలవాటైపోయింది. వీరు ప్రశాంతతను చెడగొట్టడానిక అన్నట్లు నిన్న ఈవేళ ముగ్గురికి ఈ హిజ్రాల గుంపు శనిలా దాపురించింది. ఇదిగో ఇప్పుడు ఇలా వచ్చిన హిజ్రాలు ఏదో చెప్తున్నా వినకుండా ముగ్గురు విలు నుంచి విలువడిన బాణాల్లా 3 దిక్కులకు పరుగులు తీశారు. తనను తరుముకుంటూ వస్తున్న హిజ్రాను తప్పించుకోవడానికి ప్రమిళ ట్రాఫిక్ని లెక్క చేయకుండా వాహనాల మధ్య మెరుపులా పరుగు తీసింది. అంతలో అమ్మా అన్న కేక. సడన్ బ్రేకులతో కీస్మంటూ ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి. తల తిప్పి చూసిన ప్రమిళ ఎవరో తనను పిలవటం చూసి ఆగిపోయింది. పిలిచిన పెద్ద మనిషి రక్తం మడుగులో పడున్న హిజ్రా వద్దకు ఆమెను చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళాడు. ఆ దృశ్యం చూసి ప్రమిళకు తల తిరిగింది. మెల్లగా అక్కడే కూలబడింది. అంతలో కొన ప్రాణంతో కొట్టుకుంటున్న హిజ్రా తన పక్కనే కూలబడ్డ ప్రమిళ చేతిలో ఏదో పెట్టాడు. అది ఆమె వజ్రపు ఉంగరం. ఎక్కడో పారేసిందని ఇంటిల్లిపాది తనను నిన్న తిట్టించిన ఉంగరం. అంత ఖరీదైన ఉంగరం అతని చేతికి ఎలా వచ్చిందో అర్థం కాక అయోమయంగా చూసింది ప్రమిళ. అప్పటికే అక్కడ మోగిన జనం అంబులెన్స్ కోసం ఫోన్లు చేస్తున్నారు. నిన్న నీ బ్యాగులో చిల్లర తీసేటప్పుడు వాటితో పాటు ఈ ఉంగరం వచ్చింది. నేను నిన్న గమనించలేదు. అబ్బా, అది నీకు ఇవాళ వచ్చాను కానీ నువ్వు అంటూ ప్రమిళ కళ్ళలకు చూస్తూనే తలవాల్చేశాడు అతను. అతని చుట్టూ ఉన్న హిజ్రాలు గొల్లుమన్నారు. ప్రమిళ కళ్ళు తనకు తెలియకుండానే వర్షిస్తున్నాయి. తన భుజం మీద ఎవరిదో చేయి పడటంతో తలెత్తి చూసిన ప్రమిళకు విషణ వదనంతో కనిపించారు మాధవి, స్వప్నాలు. మిత్రురాళ్ళ ఆశతో లేచి గుంపునకు దూరంగా నడుస్తున్న ప్రమిళ చెవికి హిజ్రాల ఏడుపుతో పాటు వినిపిస్తున్న ఏవో మాటలు లీలగా. ఏ జన్మనో ఏం పాపం చేసినమో దేవుడు ఇలా పుట్టించిండు. దేవుడు పిలుపు వచ్చిందాకా ఎట్నో బతకాలిగా, మరి పూలో నాలో చేద్దామంటే నవ్వేటోళ్ళు ఎక్కిరించేటోళ్లే తప్ప పనులిచ్చేదెవరు? బతకడానికే తప్ప మేము చెడ్డోళం కాదు మహారాజా. ఆ మాటలు వింటున్న ప్రమిళకు నెత్తురు కక్కుతూనే ఉంగరం తన చేతిలో పెట్టిన హిజ్రా ముఖం కళ్ళ ముందు ప్రత్యక్షం అవడంతో మనస్సు కకావికలం అయిపోయింది.
అందరిలోనూ మంచితనం మానవత్వం ఉంటాయి. ఆ విషయం మనం గ్రహించేసరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. అదే ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.